ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా? యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుమని భక్తుడు ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కీర్తనలు మనం చూసుకున్నట్లయితే ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవచ్చు. అనేక సార్లు ఆధ్యాత్మికంగా మనం బలపడాలని ఆశిస్తుంటాం, కానీ వాక్యపరంగా ప్రార్థన పరముగా మనం ఆశించిన స్థితికి చేరుకోలేకపోతాం. కానీ దావీదు విషయం చూస్తే అతని ఆధ్యాత్మికమైన జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. తాను రాసిన కీర్తనలు చదువుతుంటవి ఎంతో గొప్పగా లోతైన ఆధ్యాత్మికంగా ఉంటాయి. అంతేకాకుండా అతను దేవుని హృదయానుసారుడు. అందుకే ఎలా అతని ఇంతగా దేవునిలో ఉన్నాడు అనిపిస్తుంది. మరి అతని వల్ల మనం కూడా అట్టి స్థితికి రావాలంటే మరి మనం ఏం చేయాలి? దావీదు వలె దేవుని యొద్ద నేర్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మన కన్నులు హృదయం తెరవబడాలి, మన అడుగులు స్థిరపరచబడాలి. దేవుని ఆధీనంలో మనం ఉండి దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవించాలి. అప్పుడు దావీదు వలె ఆధ్యాత్మికంగా ఉండగలం. అనేక సార్లు మన కళ్ళతో చూడరాని వాటిని చూసి పాపం చేస్తూ ఉంటాం, అటువైపుకు పరుగులు పెడుతూ ఉంటాం. ఒకానొక సందర్భంలో దావీదు ఇదే రీతిగా చూడరాని దానిని చూసి చెయ్యరాని పాపం చేశాడు. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపుము. అంతేకాకుండా తెరవబడిన మనోనేత్రములతో నేను నీ ధర్మశాస్త్రములందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని వేడుకుంటున్నాడు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, అది మోసపూరితమైనది. అంతేకాకుండా మన మనస్సు మోసపోయినది, మనల్ని తప్పుదారిలో నడిపించే ఒక సాధనం. అందుకే దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పయ్యా. పాపం చేయకుండా ఉండునట్లుగా తన పాదములను అడుగులను అతని స్థిరపరచుకోలేడని గ్రహించాడు. అది తన వలన అసాధ్యమని గ్రహించాడు. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపం నన్ను వేలనీయకుము. ఇదే విధంగా వాక్యానుసారమైన జీవితం కలిగి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఆశపడుతున్న మనం కూడా నేడు చేయవలసినది ఇదే. మన హృదయాన్ని, మన కన్నులను, మన అడుగులను మనం స్వాధీనము చేసుకోలేము. కానీ ఎప్పుడైతే వాటిని దేవునికి అప్పగిస్తామో అప్పుడు దేవుడు మన ఆధ్యాత్మికమైన కన్నులను తెరిచి తన వాక్యాన్ని బట్టి మన అడుగులను స్థిరపరుస్తారు. ఏ పాపం మనల్ని అలనివ్వకుండా మన హృదయంలో ఆయనే సింహాసనాసీనుడై ఉంటాడు. అదేవిధంగా ఎప్పుడైతే దేవుని ఆధీనంలో మనం ఉంటామో అప్పుడు దేవుని వాక్యం మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగుగాను ఉండి మనల్ని దేవుని నిత్యానుసారముగా నడిపిస్తుంది. కాబట్టి మనం కూడా దావీదు వలె వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని ఆ పరమ తండ్రిని వేడుకుందామా? తత్ఫలితముగా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందుకుందామా? ఈ మాటలు మిమ్మల్ని దయపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.